జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీరాముల వారికి అభిషేకం చేయడం అంటూ జరిగిందండి. ఇది ఎక్కడ జరిగింది ఏమి అంటే పొలంనేరు దగ్గర చిన్నమనేనపల్లి అనే గ్రామంలో అభిషేకం చేయడం జరిగిందండి. మా ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఈరోజు రాముల వారి గుడి నిర్మించినందువలన ఈరోజు మా ఫ్యామిలీ వచ్చేసి అభిషేకం చేయడం జరిగిందనమాట. సో ఈ అభిషేకంలో వచ్చేసిందన మేము, మా పక్కింటి వాళ్ళు, సో మా బంధువులు, మా పెద్దమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరూ కూడా కలిసి ఈ అభిషేకంలో పాల్గొనడం జరిగిందండి. సో రాముల వారికి అభిషేకం ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ గుడి కొత్తగా కట్టడం వల్ల 40 రోజులు మామూలుగా పూజ చేస్తారు కదండి. సో అలా అని చెప్పేసి మేము అభిషేకం ఈరోజు చేయడం జరిగిందనమాట. సో ఇంకా పూజారి గారు స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళు ఎత్తుకొచ్చేసి మా అందరి మీద కూడా చల్లడం జరిగింది. సో గుడి వచ్చేసి ఈ గుడి అండి, కొత్తగా కట్టినటువంటి గుడి. ఫైనల్గా ఇది కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గ్లాస్ చేసినటువంటిది. నెక్స్ట్ వచ్చేసిందిన గర్భగుడిలో శ్రీరాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణ్ గారు మరియు ఆంజనేయ స్వామి గారు ఉన్నారనమాట. సో ఈ పటం వచ్చేసి అయోధ్య రాముల వారి చిత్రీకరణ పటం అండి. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ పూజ చేస్తూ ఉంటే మా భార్య, మా అక్క కన్నా వచ్చేసి మా ఊర్లో గంగమ్మ గుడికి వెళ్ళి అక్కడ గంగమ్మకి పూజ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నది వచ్చేసి మా అక్క, నా భార్య, మీకు అందరికీ తెలిసిందే. సో ఇక్కడంతా కూడా అన్నిటికీ పూజ చేయడం జరిగిందండి. మా ఊర్లో చాలా పవర్ఫుల్ అండి గంగమ్మ తల్లి. ఇక్కడ పూజ చేసిన వెంటనే పులహారాలు అన్నీ కూడా వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పులిమాల పొడిగి ఎక్కువ ఉందని చెప్పేసి ఇబ్బంది పడుతుందండి. నెక్స్ట్ మా అక్క వచ్చేసిందిన పక్కలో సత్యమ్మ గుడి ఉంది అండి. అక్కడ వచ్చేసి సత్యమ్మకి పులహారం వేయడం జరిగింది. మా భార్య వచ్చిందని ఇక్కడ పసుపు కుంకుమ పెట్టడం కూడా జరిగిందండి. సో అక్కడి నుంచి కలక్క వీడియోలు తీస్తున్నాం అని చెప్పేసి కూడా నన్ను ఎగతాళి చేస్తుందండి. ఇక అభిషేకం చేసేటప్పుడు నేను కొంచెం లేట్గా రావడం జరిగింది, ఏదో కొద్దిగా వర్క్ ఉండి బయట వెళ్ళాను కాబట్టి. సో కొన్ని వీడియోస్ ముందు వీడియోలు వెనక వీడియోలు ముందు చేయడం జరిగింది. నా కొడుకండి గుళ్ళు వచ్చి లట్ లట్ లటక్ 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 అనేసరి ఎగురుతూ ఉన్నాడు. ఇక అది చేస్తున్నాడు అని చెప్పేసి మా అమ్మ వాడిని బెదిరిస్తుంది గుళ్ళు అయితే. నెక్స్ట్ రాముల వారికి అభిషేకం చేస్తున్నారు కాబట్టి ఇంకా పాలాభిషేకం, పెరుగాభిషేకం, గంధాభిషేకం, ఫ్రూట్స్తో అభిషేకం, తర్వాత చిన్న ఇంకా ఏమేమి కూడా చేస్తారు కదా. సో అంతా చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి గంధంతో చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెరుగుతో చేయడం జరిగిందండి, మీరు చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఐవూరు అయితే చాలా ఓపిక్గా చేయడం జరిగిందండి అభిషేకం కూడా. సో కొత్తగా చేశారు కాబట్టి మరి కొన్ని ప్రసాదాలు కూడా అక్కడ ఉండేటువంటి భక్తులకు ఇవ్వాలని చెప్పేసి కూడా చేయడం జరిగింది. నేనైతే ఆ వీడియో తివ్వలేదండి. ఫైనల్గా అయితే మీరు ఈ వీడియోలో కూడా చూసినా కూడా నేను ఆ వీడియో అయితే తివ్వలేదు, ఎందుకంటే ప్రసాదం అక్కడ ఇచ్చేటప్పుడు నేను కూడా ఉన్నాను కాబట్టి వీడియోలు తీసుకుంటూ ఉంటే బాగోదని చెప్పేసి కూడా నేను తీయలేదనమాట. నెక్స్ట్ పాలాభిషేకం అంతా కూడా అభిషేకాలు అయితే కంప్లీట్ అయ్యాయి. తర్వాత దేవుడికి హారతి ఇస్తున్నాను అండి, శ్రీరాముల వారికి హారతి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ అక్కడి నుంచి కూడా పూజ అయిపోయిన వెంటనే మేము అక్కడి నుంచి కూడా బయలుదేరేసి వచ్చేసి నెక్స్ట్ అందరికీ ప్రసాదాలు ఇచ్చేసి కూడా ఇల్లుకి జరుపుకోవడం జరిగింది. మీరు కానీ నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.